అతి శ్రేష్టమైన పవిత్రమైన నామంలో ఈ దినపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దైవాశీస్సులు. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని చదువుకుందాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునయుండుడి. దేవుడి యొక్క వాక్య భాగం ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా దేవుని సహాయం కోరుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్య, నీకే వందనాలు. ఈ సమయంలో నీ దీనదాసుని పూర్తిగా మరుగుపరుచుకుని నీ పరిశుద్ధ సంఘముతోనూ అయ్యా తండ్రి, నీ దాసునితోనూ దూరానున్నటువంటి ప్రజలతోనూ మీరే మాట్లాడండి. తేటగా మాట్లాడి సూటిగా దర్శనమిచ్చి స్పష్టముగా మాకు ఒక మార్గాన్ని కనుపరచజేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి భాగ్యంతో మా హృదయాలు నింపమని, వ్యతిరేక్తంగా పనిచేస్తున్న సాతాను శక్తులను దూరముగా పారద్రోలమని యేసయ్య నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా రోజులుగా మరి 2-3 వారాలు కాదు, ఒక 10 వారాలు బట్టి అనుకుంటాను, ఈ వచనాన్ని గృహ కూడికల్లోనూ, ఉపవాస కూడికలలో, ఆదివారపు ఆరాధన కూటంలో కూడా చదివిస్తున్నాను. ఏం సార్, పాస్టర్ గారికి ఒక వచనమే తెలుసా బైబిల్లో? ఇంక ఇతర వచనాలు కానీ ఇతర ప్రసంగాలు కానీ మరిచిపోయారా అని ఎవరు కూడా భ్రమపడే వాళ్ళు ఎవరు లేరని నా నమ్మకం. చదవబడిన వాక్య భాగంలో అనేక సంగతులు ఉన్నాయి. ప్రతి విషయం కూడా మనకు ఎన్నో విషయాలు, ఎన్నో ఆధ్యాత్మిక సంగతులు, సత్యాలు నేర్పిస్తూ ఉంది. కాబట్టి వాక్యంలో ఉన్నటువంటి లోతు అగాధం లాంటిది, అపారమైనది. అది ఒక మొక్కలో చెప్పుకుంటే అయిపోయేది కాదు. ఇంకా తవ్వే కొద్దీ ఇంకా మనకు దొరుకుతూనే ఉంటుంది దేవుని ధననిధి. చదవబడిన వాక్య భాగంలో ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. దేవుని కార్యము అభివృద్ధి చెందాలి. దేవుని కార్యమేంటో మొదట గుర్తించండి అని రాత్రికాలం చెప్పాను. కార్యము అభివృద్ధి చెందడం అనే మాట ప్రక్కన పెడితే, ముందు ఏది దేవుని కార్యము, ఏది మనుషుల కార్యం? మన ముందు కనిపించేవన్నీ కూడా దైవ కార్యాలు కాదు. దైవ కార్యము అని భ్రమపరుస్తూ మనుషుల కార్యములలో నిమగ్నమై ఉంటారు. ఈ మాట నేను అనడం లేదు, ప్రభువే అన్నాడు. మత్తయి సువార్తలో ప్రభు ఈ మాట ఎత్తి చూపించారు, ఎత్తి చెప్పారు. మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనం, 15:6, మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును సార్థకముగా చేసి ఉన్నారు. వేషధారులారా, చదువు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములను బోధించుచు
వారు నన్ను వ్యర్థముగా మనుషులు ఆచరిస్తున్నారు. కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి, ప్రియ దేవుని బిడ్డలారా, పారంపర్యాచారములన్నీ దైవ కార్యాలు అనుకుంటున్నారు వీళ్ళు. ఈ పారంపర్యాచారముల నిమిత్తము దేవుని వాక్యమును నిరర్ధకం చేస్తున్నారు. పారంపర్యాచారము అనే మాట మనకు అంతగా తెలీదు. మన వైపు పెళ్ళిళ్ళలో ఈ పదం ఉపయోగిస్తారు. పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అనుకోండి, ఆ పెళ్ళిలో ఈ ఇచ్చిపుచ్చుకోవడాలు, ఆడబడుసు లాంఛనాలు ఈ లాంఛనంగా ఏదైతే ఇస్తారో ఇవి వీళ్ళకి ఇవ్వడం ఇష్టం లేదనుకోండి, ఏమంటారు? అమ్మా, ఇది మాకు వాడుక లేదు, ఇది మా సాంప్రదాయం కాదు, ఇది మాకు ఆనవాయితీ కాదు అంటారు. ఒక ఆనవాయితీగా, ఒక పద్ధతిగా, ఒక సిస్టమ్ అనేది ఏదైతే పెడతారో దాన్ని పారంపర్యాచారం అంటారు. అంటే పెద్దలు నేర్పించారు, అదే వాళ్ళ పిల్లలు చేశారు, అదే వాళ్ళ పిల్లలకు నేర్పుతారు. పెళ్లి చేస్తే ఈ తంతు ఉండాలి, కట్న కానుకలకు ఈ విషయాలు చేయాలి అండి. శవాలని కప్పెట్టేటువంటి సందర్భం వచ్చిందనుకోండి, అప్పుడు చేస్తారండి, మామూలు కాదు. వాడు బ్రతుకుంటుండగా వాడికి భోజనం పెట్టడానికి కూడా వెనకాడినోడు శవాన్ని కప్పెట్టే సమయంలోనంట పార తీసుకుని కాళ్ళ మధ్యలోంచి మట్టేస్తే తప్పట. అలా తప్పు, అలా వేయకూడదు. ఇలా రకరకాలు, ఒరే తూర్పుకు పెట్టాలరా మొహం అంటాడు ఒకడు, తూర్పుకు మొహం తలకాయ పెట్టాలన్నదోడు, కాదు పడమరకు పెట్టాలి తలకాయ అనేవాడు ఇంకొకడు. 3 సార్లు తిప్పమంటాడు ఒకడు, లేదు ఒకసారి తిప్పమంటాడు ఇంకోటి. ఇలా గలిబిలి గందరగోళం. ఒకవేళ పొరపాటును కానీ అనుకున్నట్టు చేయలేదనుకోండి, పెద్ద పెద్ద గొడవలు, తగువులు. ఎందుకంటే అది మన ఆనవాయితీ, మన సాంప్రదాయం, మన పారంపర్యం. ఇది తరతరాలుగా మనకు వస్తున్నటువంటి విధాయకం అని దానికోసం పెద్ద పెద్ద గొడవలే. ఛత్తీస్గఢ్లో జరిగే అనేక గొడవలన్నిటికీ మూల కారణం ఏంటంటే శవాలను కప్పెట్టి దగ్గర వస్తుంది గొడవ. అక్కడ మీరు యేసుప్రభుని నమ్ముకున్నారు కాబట్టి మీరు ఒకవేళ శవాన్ని కప్పెట్టవలసి వస్తే మీ సాంప్రదాయ ప్రకారం కప్పెట్టాలంటే మీరు అమెరికా తీసుకెళ్ళి కప్పెట్టుకోండి. ఇక్కడ మా ట్రైబల్ ఏరియాలో కప్పెట్టాలంటే మా సాంప్రదాయ ప్రకారం కప్పెట్టాలి. ఇక్కడ పెద్ద గొడవలు. ఒక ముక్కలో చెప్పాలంటే ఏ సాంప్రదాయ ప్రకారం ఎవరిని కప్పెట్టినా కరోనా లాంటి మహమ్మారి వచ్చిందనుకోండి, అందరికీ ఒకటే గొయ్యి. శవాలన్నిటిని చచ్చిపోయిన కోళ్ళని తీసుకెళ్ళినట్టు అందులో పాడేసి, అమ్మా తల గొరివి పెట్టేవాడు ఉండడు, చుట్టూ కుండ పెట్టుకుని తిరిగేవాడు ఉండడు, పరదేశులమో ప్రియులారా పాట పాడేవాడు కూడా ఉండడు. అందరికీ సామూహిక సమాధి కార్యక్రమం. ఏమైపోయినాయి ఈ సాంప్రదాయాలు, ఈ పడికట్లు, పద్ధతులు, ఇవి మనుషులు పెట్టుకున్నటువంటివి. దీనికి లిమిట్స్ ఉన్నాయి. మనుషులు గాక దేవుడే పంపించిన దేవోక్తి, దైవ వాక్కు ఉంది. మనుషుల పారంపర్యం ఏదో, మనుషుల కార్యక్రమాలేదో, దేవుని కార్యమేదో ఈ దినాల్లో జనాలకు అర్థం కావడం లేదు. మనుషుల పెట్టుకున్నటువంటి పద్ధతుల నిమిత్తము దేవుని యొక్క దైవ కార్యాన్ని, దైవ వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉన్నారు. ఇది చాలా శోచనీయమైన, బాధాకరమైన, దుఃఖకరమైన సంగతి. కొన్ని క్రైస్తవ సంఘాలలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్న పడికట్లు, పద్ధతులు, ఆచార సాంప్రదాయాలు
ఎంత తీవ్ర స్థాయికి చేరుకుంటాయంటే దానికో మచ్చు తునక. దైవజనులు ముంగమూరు దేవదాసయ్య గారి జీవితంలో జరిగింది. దైవజనులు ముంగమూరు దేవదాసయ్య గారు ఆయన యొక్క పద్ధతులు, ఆయన ప్రార్థనలు, ఆయన వ్యవహారము, వాళ్ళు ఏర్పాటు చేసుకున్న సంఘ క్రమానికి వ్యతిరేకంగా ఉందట. వాళ్ళ సంఘంలో వాళ్ళకున్న సిస్టమ్ ఏదైతే ఉందో దానికి ఈ ముసలాయన చేసే పనులు వాళ్ళకి నచ్చట్లేదు. ఎందుకు నచ్చుతాయి? ఈయనేమో దేవుడు చెప్పినట్టు నడుస్తాడు, దేవుడు మాట వింటాడు. వీళ్ళేమో మనుష్య సాంప్రదాయాలు, మనుష్య పద్ధతులు, మనుషుల యొక్క ఆలోచనల మేరకు వీళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎలా నప్పుతుందండి? నప్పదు కదా. ఇంక ఎట్టి పరిస్థితుల్లో ఈ ముసలాయన వీళ్ళకి అర్థం కాకపోయేసరికి ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటంటే ముంగమూరు దేవదాసయ్య గారికి ప్రభు బల్ల ఇవ్వనని బయటికి గెంటిసిరంట. ఆయన చాలా కాలం లూథరన్ చర్చ్లో అక్కడ లూథర్గిరి టీచింగ్ చేసేటువంటి ఫీల్డ్లో ఆయన టీచర్గా పనిచేశారు, బైబిల్ టీచర్గా. చాలా కాలం ఆయన వృద్ధాప్యం వచ్చే వరకు, నిండు వృద్ధాప్యం వచ్చే వరకు బైబిల్ మిషన్లోనే లూథరన్లోనే ఉన్నారు వారు. ఆయన ఏంటో, ఆయన యొక్క దర్శనం ఏంటో, ఆయన ఆలోచన ఏంటో వీళ్ళకి ఎవరికి అర్థం కావడం లేదు. మనుషులు పెట్టుకున్న పద్ధతులు దైవోపదేశములని, దైవ కార్యమని వాళ్ళు నమ్మి దేవునితో సహచర్యం చేసే మహానుభావుడిని బయటికి గెంటేశారు. ప్రభు బల్ల ఇవ్వాలంటే ఈ రూల్ ఉండాలి, ఈ పద్ధతి ఉండాలి. ఇప్పుడు కూడా కొన్ని సంఘాల్లో ప్రభు బల్ల అనేది పాటించాలంటే కొన్ని పద్ధతులు పెట్టుకున్నారు. శరీర శుద్ధి అనేది ఉండాలి. స్త్రీలకు ఆ డేట్ సమయంలో ప్రభు బల్ల ఇవ్వకూడదు, ప్రభు బల్లలో పాలు పంపులు పొందకూడదు. పురుషులు శరీరం మీద ఏ విధమైనటువంటి వస్తువులు, బంగారు ఆభరణాలు ఉండొద్దు, స్త్రీలకి ఉండొద్దు. మరికొన్ని సంఘాల్లో వైట్ డ్రెస్ లేకపోతే ప్రభు బల్లలో పాలు పంపులు పొందొద్దు. 3 దినాలు ఉపవాసం ఉండి ఆ 3 దినాలు అయిపోయిన తర్వాత ఆదివారం నాడు తెల్లని వస్త్రాలు ధరించుకొని ప్రభు బలలోనికి రావాలి. ఇది దైవోపదేశం, ఇది దేవుని సాంప్రదాయం అని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఏది మనుషుల కార్యాలో, ఏది దైవ కార్యాలో గుర్తించలేని స్థితిలో ఉన్నారు కనుక దేవదాసయ్య గారికి బల్ల ఇవ్వకుండా, ప్రభు బల్ల ఇవ్వకుండా, ప్రభు శరీరం ఇవ్వకుండా బయట దోచేశారు. ఆ చర్చి బయట ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు దగ్గర నిలబడ్డారంట. ప్రభువా, ఈ దినాన్న నీ జీవం నేను తీసుకోకుండా దూరం అయిపోయానయ్యా, నన్ను బయటికి గింటేశారు వెళ్ళు అని బాధపడుతున్నాడండి. ఆ చెట్టు దగ్గర నిలబడుతుంటే పక్కనే దేవదాస్, బాధపడకు, ఎవరని చూస్తే ప్రభు చేత్తో రొట్టి ద్రాక్షారసం పట్టుకుని, ఎందుకు బాధపడతావు, నిన్నే కాదు నన్ను గెంటేశారు వాళ్ళు. నిన్ను గెంటడం ఆశ్చర్యం ఏముందయ్యా, జీవాధిపతి నన్నే గెంటేశారు బయటికి. ఇక్కడ మన ఇద్దరం ఆరాధన చేసుకుందామని ప్రభువే శరీరము ద్రాక్షారసం ఇచ్చారంటారు, ఇటు రొట్టె ద్రాక్షారసం ఇచ్చారంట. ఇది నా శరీరము, ఇది నా రక్తము అని. దేవదాసయ్య గారిని ఎందుకు గెంటేశారంటే, దేవుని కార్యం ఏదో, దేవుని యొక్క వాడుక ఏంటో, పద్ధతి ఏంటో వీళ్ళకి అర్థం కాలే. వీళ్ళు గీసుకున్న గీత వీళ్ళు అనుకున్నదే దైవోపదేశం అనుకున్నారు.
అందుకే చెప్తున్నాను, ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలంటే ముందు ఏది దేవుని కార్యమో మొదట గుర్తించడం నేర్చుకోవాలి. దైవ కార్యాన్ని పక్కన పెట్టి మనుషుల సాంప్రదాయ పద్ధతులన్నిటినీ కూడా దేవుని ఉపదేశమని చాలామంది నమ్ముతున్నారు. మన క్రైస్తవ సహోదరులలో చాలామంది లెంట్ అనేది వచ్చిందంటే చాలు, లెంట్ సీజన్ మామూలుగా ఉండదు. పెళ్ళిళ్ళు చేసుకోకూడదు ఆ సమయంలో, బిర్యానీలు వండుకోకూడదు ఆ సమయంలో, పుట్టినరోజులు చేసుకోకూడదు లెంట్లో, పువ్వులు పెట్టుకోకూడదు తలలో, శుభకార్యాలకి ఆ సమయంలో సెలవు. ఇలా రకరకాల పద్ధతులు ఏర్పాటు చేశారు. ఇవన్నీ దైవ కార్యమని, దైవోపదేశమని నమ్ముతున్నారు. ఇప్పుడు లెంట్ పాటించే వాళ్ళందరూ పాపులు, దుర్మార్గులని నేను అనడం లేదు. పొల్లే ఉన్నాయండి, ఉపవాసం ఉంటే తప్పేం లేదు కదా. 40 రోజుల పాటు ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడుపుతారు. ఏమి అది పాపం కాదు, నరకానికి పోరు, హ్యాపీ, సంతోషం. కానీ ఇలాగ చేయకపోతేనే పాపం అని చెప్పడం తప్పు అవుతుంది. ప్రభు బల్లారాధన విషయంలో కూడా రకరకాల శిష్టాలు పెట్టారు. ప్రకృతి ధర్మము, స్త్రీ ధర్మం అనేది ఒకటి ఉంది. అదేం పాపమేం కాదు. ఆ సమయంలో స్త్రీలు కడగా ఉండి దేవుని బల్లలో పాలు పంపులు పొందకూడదు అనే సిస్టమ్ కూడా మనుషుల ఆలోచనలను బట్టి వచ్చినవే కానీ అది ఎక్కడ అపోస్తలులు కానీ ప్రవక్తలు కానీ ఎక్కడ చెప్పింది కాదు. పాత నిబంధన ఆచారాలు కాదు మనం పాటించవలసింది. క్రొత్త నిబంధనలో అపోస్తలులు చెప్పిన పారంపర్యం ఏదో అది మనం వెంబడించాలి. మనుషుల పారంపర్యం ఉంది ఏంటి, దేవుని పారంపర్యము లేక అపోస్తలుల పారంపర్యము ఉంది. రెండు కూడా ఉన్నాయి. మనము మనుషుల పారంపర్యమే దైవ కార్యము అనుకోకూడదు, దానిని మనము వెంబడించకూడదు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, మా నోటి మాటల వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు మేము ఏదైతే బోధించామో ఆ విధులను మీరు చేపట్టండి. అక్కడ పుట్నోట్లు ఏముంది చూడండి, విధులు అన్న చోట కిందన పుట్నోట్లు ఏముంది, పారంపర్యము. మనుషుల పారంపర్యాచారం ఉంది. ఆ మనుషుల పారంపర్యాచారము నిమిత్తము దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేసేవాళ్ళు ఉన్నారు. ప్రభు అంటున్నాడు, లేఖనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఆనాటి అపోస్తలుల నోటి మాట వలన అయినను వారి పత్రిక వలననైనను మీకు ఏదైతే బోధింపబడిందో అదే అసలైన పారంపర్యం, అదే ఆనవాయితీ, అదే సాంప్రదాయం, అదే పడికట్టు పద్ధతి. దాంట్లో నడవాలి. ఎక్కడైనా పౌలు కానీ పేతురు కానీ స్త్రీలు కడగా ఉన్న సమయంలో ప్రభు బల్లలో పాలు పంపులు పొందకూడదని రూల్ పెట్టారా? లేదే, ఎక్కడ లేదు. ఆదివారం నాడు ప్రభు బల్లలో పాలు పంపులు పొందేవారు విధాయకంగా ఉపవాస ప్రార్థనలో ఉండి తెల్లబట్టలు వేసుకుని ప్రభు బల్లలో పాలు పంపులు పొందండి అని ఎక్కడన్నా ఉందా? అది లేదు. ఏం చేయమని ఉంది బైబిల్లో అంటే తమ్ము తాము పరీక్షించుకొని ప్రభు బలలో పాలు పంపులు పొందాలంటే అపోస్తలులు పెట్టినటువంటి సాంప్రదాయం ఏంటి, వాళ్ళు పెట్టినటువంటి విధాయకం ఏంటయ్యా అంటే తమ్ము తాము పరీక్షించుకోవాలి. ఎదటివాడిని పరీక్షించడానికి కాదు ప్రభు బల్ల అనేది, నిన్ను నువ్వు పరీక్షించుకోవడానికి.
నీకు దేవునికి మధ్యలో ఉన్న అడ్డులు ఆటంకాలు తీసివేసుకోవడానికి. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి నీకు మధ్యలో అడ్డులు ఆటంకాలు ఉండొద్దు. వాటిని తొలగించుకుని దేవునితో సమాధాన పడడానికి, దేవుని సన్నిధిలో నీవు కుమ్మరించుకోవడానికి ప్రాధాన్యతనివ్వాలి. అది దేవుని కార్యం, అది దేవుని విధాయకం, అది దేవుని సాంప్రదాయం. ఏది దైవ కార్యమో ఏది మనుషుల కార్యమో గుర్తించండి. మనుషుల కార్యములే దైవోపదేశములు అనుకుని భ్రమపడుతూ మనుషుల యొక్క ఆచార సాంప్రదాయాలే ఇది దైవ కార్యాలని మురిసిపోయేటువంటి వారు. ఒక ఆయన నాతో అంటాడు, క్రిస్మస్ వచ్చిందంటే 22 అడుగులు ఎత్తు క్రిస్మస్ ట్రీ ఉంటుందండి మా దగ్గర అన్నాడు. 22 అడుగులు ఎత్తు. నేను ఆశ్చర్యపోయాను. 22 అడుగులు ఎత్తు క్రిస్మస్ ట్రీయే ఎలాగండి? అది ఎలా సాధ్యం అని అంటే, ఎప్పుడో ఒక 25 సంవత్సరాల క్రిందట ఎప్పుడో ఒక చెట్టు తెచ్చి నాటాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న క్రిస్మస్ ట్రీ మొక్కలు ఉంటాయి కదా, క్రాటన్ మొక్కలు, ఆడ తెచ్చి పాతాడు. అది పెరిగి 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 20 అడుగులు ఎత్తి ఎదిగిందంట. అది 22 అడుగులు ఎత్తి ఎదిగిందంట. అంత పెద్ద ట్రీ పెడతాడు. ఆయన చెప్పుకున్నాడు ఎంతో ఘనంగా, ఇదేదో దైవ కార్యం అన్నట్టు. క్రిస్మస్ ట్రీ పెట్టడం దైవ కార్యమా అంటే, పెట్టుకుంటే పెట్టుకోండి. క్రిస్మస్ ట్రీ ఎందుకు పెట్టుకున్నారంటే సరదాగా పెట్టుకున్నారు ఏదో. అదేమి బైబిల్లో చెప్పింది కాదు, ఏమీ కాదు. దాని మీద ఉన్న అతనికి ఉన్న శ్రద్ధ, అతని ముఖంలో వెలుగు, అతని నోట్లో ఉన్న కంపును బట్టి మొత్తం చెడగొట్టేసింది. అర్థమైందా మీకు? అర్థం కాలేదా? అర్థం కాలేదా? కొంచెం వివరంగా చెప్తాను. క్రిస్మస్ ట్రీ ఎంత పెద్ద ఎట్టాడు? 22 అడుగులు ఎత్తు. దానికోసం ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడు? మామూలుగా కాదు, తాడి చెట్టు అంత ఎత్తు. అది చెప్పుకునేటప్పుడు అతను నోట్లోంచి వచ్చిన కంపు ఉంది చూడండి. ఏ కంపు? పాసి కంపు కాదు, తాగేసాడు. తాగేసి చెప్తున్న ఫషరు, మా ఇంటికి పెద్ద షెట్ పెడతా ఉన్నా, చాలా పెద్ద షెట్. ఈ పేటలో ఎవ్వడికి ఉండదు, పెద్ద షెట్ పెడతాం. అంత పెద్ద షెట్ పెడితే ఏముందిరా ఉపయోగం? ఆ నోట్లో పోసుకుంది ఏంటి? ఆ షెట్ పెట్టినందుకు దేవుడు సంతోషించడు. నువ్వు లోపల పోసుకున్న దాన్ని బట్టి దేవుడు దుఃఖ పెడతావు. నువ్వు ఏది ప్రాముఖ్యమైందో, ఏది ప్రయోజనకరమైందో, ఏది దేవుడు హర్షించేదో, దేవుడు దేన్ని బట్టి కోప్పడతాడో ఇవేవి పట్టలేదు. వీళ్ళు ఏమేమి అనుకున్నారో అవే దైవ కార్యాలు. దేవుని పనేమో నిర్లక్ష్యం చేస్తారు. సార్, అసలు దేవుని కార్యం ఏంటో తెలుసా? దేవుని పని ఏంటో తెలుసా? నువ్వే దేవుని పని. దేవునికి స్తోత్రం. అదేంటి? బైబిల్లో ఉంది ఆ మాట. ఎఫెసీయులకు రాస్తూ అపోస్తులుడైన పౌలు 2వ అధ్యాయము 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము. మనము దేవుని పని, దేవుని యొక్క శిల్పకారుని నైపుణ్యతంతా మన మీద ప్రదర్శించి ఒక అందమైన చక్కని శిల్పముగా దేవుడు చెక్కాలనుకుంటున్నాడు. అంతా చెక్కిన తర్వాత మనం ఏమవుతామంటే ఆయన చేసిన పని, ఆయన కార్యము. ఆయన కార్యం ఆ మాట కూడా ఉంది బైబిల్లో.
దేవుని కార్యము. దయచేసి 103వ కీర్తనలో యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న 103వ కీర్తన ఆఖరి చరణము, ఆయన సర్వ కార్యములారా ఆయనను స్తుతించండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు చేసిన పని నువ్వేదో పెట్టుకుని అవన్నీ దేవుడి పనులు అనుకుంటున్నావు. అది కాదు బాబు, నువ్వు ఒక అందమైన శిల్పముగా దేవుని సన్నిధిలో చెక్కబడాలి. అది నువ్వు గుర్తించు. నీవు దేవునికి చాలా ముఖ్యం. నువ్వు చేసేది తర్వాత విషయం. నీ ఆచారాలు, నీ సాంప్రదాయాలు, నీ పడికట్లు, నీ పద్ధతులు, నీ ఆనవాయితీలు ఇవన్నీ తీసుకెళ్ళి ఏట్లో కొట్టు. ముందు కావలసింది దేవుడికి నువ్వు కావాలి. నీ అంతరంగ శుద్ధీకరణ దేవునికి కావాలి. నీ వ్యక్తిత్వం మలచబడడం కావాలి. నీ చిత్తవృత్తి యందు నీవు శుద్ధి చేయబడ్డం దేవునికి కావాలి. ఇది దేవుడు కోరుకునేది. ఇదంతా వదిలేసి వేరు టాపిక్లు మాట్లాడి క్రిస్మస్ ట్రీ పెట్టామండి, పెద్ద స్టార్ పెట్టామండి. క్రిస్మస్ టైంలో ఎంత కోపాలు చెప్పుకుంటారో. మా ఇంటి దగ్గర మా పేటలో పెట్టిన స్టార్ అండి. వీళ్ళు ఎలా ఉంటుందంటే వినాయక చవితి సమయంలో పెద్ద పెద్ద బొమ్మలు ఆలు పెడుతున్నారు కాబట్టి మేము పెద్ద పెద్ద స్టార్లు పెట్టాలని నీళ్ళు తయారయ్యారు. ఎంత స్టార్ పెట్టినా సరే దేవుడు సంతోషించడు బాబు. నువ్వే ఒక స్టార్గా తయారవుతే దేవుడు సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పెద్ద స్టార్ పెట్టానని చెప్పి నువ్వు సూపర్ స్టార్లాగా మురిసిపోవద్దు. నువ్వే ఒక సూపర్ స్టార్ అయిపో. నువ్వే ఒక నక్షత్రం అయిపో. ఆయన చేసిన కార్యమును నువ్వు గుర్తించు. దైవ కార్యము నీలో జరిగించాలని దేవుడు తలపెట్టి తన యొక్క నైపుణ్యం అంతా నీ మీద ఆయన ప్రత్యేక శ్రద్ధను చూపించి నిన్ను ఒక అందమైన శిల్పంగా చేయాలనుకుంటున్నాడు. తయారవ్వడానికి నువ్వు సిద్ధమేనా? మలచబడ్డానికి, మార్చుకోవడానికి నువ్వు సిద్ధమేనా? కొంతమంది మార్చుకోవడానికి ఇష్టపడరు. జీవితకాలం అంతా బోధలు వింటారు, జీవితకాలం అంతా నేర్చుకుంటూనే ఉంటారు, కానీ వాక్యం లోపలకు ఒక రవ్వంత కూడా రానివ్వరు. ఇలాంటి వాళ్ళ కోసం నేను చెప్తాను, జలపాతం కింద బండరాళ్ళని. నీళ్లు నిత్యము పడుతూనే ఉంటాయి వాటర్ ఫాల్స్లోంచి. ఆ కింద ఉన్న రాయిని బద్దలు కొడితే ఒక చుక్క నీళ్ళు కూడా లోపలికి వెళ్ళవు. నేర్చుకోవాలనే మనసు లేదు, బ్రతుకు మార్చుకోవాలనే ఆలోచన లేదు. హృదయ కాఠిన్యాన్ని బట్టి అంతరంగ శుద్ధిని, వ్యక్తిత్వ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు దేవుని కార్యముగా మార్చబడలేరు, మలచబడలేరు, ఒక అందమైన శిల్పంగా మారలేరు. ఆయన శిల్పి, నువ్వు రాయి. చెక్కుతున్నాడు ఆయన. ఈ చెక్కబడే ప్రక్రియ నీలో సంపూర్ణమైనప్పుడు ఇది నా పని రా, నువ్వు నా పని, నువ్వు నా కార్యాన్ని అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని కార్యముగా, దేవుని చేతి పనిగా నీవు తయారవడం చాలా ముఖ్యం. ప్రభు కార్యము అనేది ఏదో మొదట గుర్తించాలన్నాను. దేవుని కార్యం అంటే సువార్త సేవ, దేవుని కార్యం అంటే సత్యస్థాపన, ఇవన్నీ నిజమే, నేను కాదని అనలేదు. దానికంటే మొట్టమొదట చెప్పుకోవలసింది నీలో దేవుని చెక్కడపు పని, దేవుని కార్యం. ఆ చెక్కడపు పని మీద దృష్టి పెట్టి ప్రతిరోజు దేవునికి నిన్ను నీవు అప్పగించుకోవాలి. చక్కని పాట, పాత పాట మా చిన్నప్పుడు చాలామంది పాడేవారు, ఇప్పుడు తగ్గిపోయింది ఆ పాట. ఆ పాటల కంటే రకరకాల పాటలు వచ్చేసి ఇప్పుడు అంతా సోకు ఎక్కువైన పాటలు. అప్పుడు పాటలు ఎలా ఉన్నాయంటే సోకు పక్కన పెట్టి తమను తాము దేవునికి అప్పగించుకోవడం. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను అని కొంతమంది పాడతారు, కొయ్యను నేనని కొంతమంది పాడతారు.
శిల అనేది బాగుంటుంది. శిలను నేను అనుక్షణము నన్ను చెక్కు. ఈ చెక్కడం అనే మాట ఇష్టం లేకేలో ఉంది, చాలామంది పాడడం మానేశారు. ఈ పాట మాత్రం పాడాలి, అవసరం ఇది. నన్ను చెక్కు నాయన, నన్ను సరిచేయి. చెక్కబడినప్పుడు ఏం జరుగుతుందంటే ఏదేది వేస్ట్ అనుకుంటాడో అదంతా తీసి అవతల పారేస్తాడు. బండరాయి అది, దానికి ఏ రూపం ఉండదు. ఆ బండను తీసుకొచ్చి ఒక శిలగా, ఒక శిల్పముగా దాన్ని చెక్కుతూ సానబెట్టి దానికి ఒక రూపాన్ని కల్పిస్తాడు శిల్పి. బండరాయిని చూడడానికి ఎవడో వెళ్ళడు పనిగట్టుకుని. సాలార్జంగ్ మ్యూజియంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఏంటంటే రెబకమ్మ బొమ్మ ఉంటుంది అందులో, పాలరాయి బొమ్మ. ఒక స్త్రీ నీళ్లు మోసేటప్పుడు ఆ బట్టలు తడిసిపోయినప్పుడు, వర్షంలో ఉన్నప్పుడు బట్టలు తడిసిపోయినప్పుడు ఎలా ఉంటుందో అలా చెక్కాడు ఈ బొమ్మ. లోపల డ్రెస్సు, పైన లోపల ఉన్న శరీరము, పైన డ్రెస్సు అదంతా రాయే, ఏకరాయే. ఈ ఏకరాయిని తడిసిన దుస్తుల్లాగా చెక్కాడు. ఎంత అద్భుతమైన శిల్పకారుడో! ఎంత నైపుణ్యాన్ని, ఎంత పనిని, ఎంత శ్రమను దాని కొరకు హెచ్చించాడో తెలీదు. ఇప్పుడు యేసుప్రభు అంటే మాకు ఇష్టం లేదనే మతోన్మాది కూడా అక్కడికి వెళ్తే రెబకా బొమ్మ చూసి, అమ్మ బాబు ఏం బొమ్మ అండి, వీళ్ళకి తెలీదా రెబకా అనే ఆమె బైబిల్లో ఆమెని. లేకపోతే అక్కడ కూడా మతోన్మాదులు గొడవ పెడతారు. ఆమె రెబకా కాదు, ఆమె ఇంకొక ఆమె, తాజ్ మహల్ కాదు, అది తేజ్ మహల్ అని గొడవ పెడుతున్నారు. తెలుసా మీకు? ముంతాజ్ బేగం కోసం కట్టింది తాజ్ మహల్ కాదు. కాదు సార్, అది మా హిందుత్వందే. అదేటనుకుంటున్నారు, తేజ్ మహల్. అలా రెబకా గురించి ఈ ఎర్రగొర్రెలకు తెలిసిందనుకోండి, అక్కడికి వెళ్ళి ఆవిడ రెబకా కాదు బబకా అంటారనమాట. బైబిల్లో రెబకమ్మ బొమ్మ, ఎందుకంటే ఆమె చక్కనిది అని ఉంది బైబిల్లో. ఆ చక్కని ఆమె చక్కదనాన్ని, ఆ శారీరక సౌష్ఠ్యము చక్కగా శిల్పకారుడు చెక్కాడు. ఎంత ఫినిషింగో! ఆ రెబకా స్టాట్యూ బ్యాక్ పోర్షన్ కూడా కనపడడానికి ఏం చేశారంటే వెనకాల ఒక గ్లాస్ పెట్టారు. ఇంకో స్టాట్యూ ఉంటుంది, ఆ స్టాట్యూ చాలా విచిత్రంగా చెక్కాడు. ఫ్రంట్ వ్యూ మగోడు, బ్యాక్ వ్యూ స్త్రీ. ఫ్రంట్ నుంచి చూస్తే మగోడు, వెనక నుంచి చూస్తే, వెనకది కనపడదు కాబట్టి అద్దం పెట్టాడు వెనకాల. వెనక అద్దంలో చూస్తేనేమో ఏంటది, స్త్రీమూర్తి. ఆ పని చేయడానికి, ఆ బొమ్మ చెక్కడానికి ఎంత శ్రమ పడి ఉంటాడు, ఎంత కష్టపడి ఉంటాడు. మీలో ఎంతమంది సాలార్జంగ్ మ్యూజియం చూశారండి? కొంతమంది బాగానే చూశారు. మిగిలిన వాళ్ళు కూడా చూడండి. చూడాలంటే ఇప్పుడు అవి పెద్ద కష్టమేం కాదు. హైదరాబాద్లో ఏమైనా మీటింగ్ పెట్టారనుకోండి, అయ్యగారు అందరూ వచ్చేసారంటే ఓసారి అందరినీ తీసుకెళ్ళి చూపిస్తాను. పాస్టర్ గారు తీసుకెళ్ళి చూపిస్తాను అన్నారు. ఎప్పుడు తీసుకెళ్తారంటే మీరు డబ్బులు పెట్టుకుంటే సుమా, ప్రతిదాన్ని కరెక్ట్గా చెప్పాలి, క్లారిటీ ఉండాలి. అందుకు చెప్తున్నాను. డబ్బులు మీవి, నాకేం పెట్టుకోవద్దు, నా డబ్బులు నాయే, మీ డబ్బులు మీయే. అలాంటివి చూడండి ఒకసారి, ఎంత ప్రయాసపడ్డారో ఆనాటి శిల్పులు. ఇప్పుడు పరమశిల్పకారుడైన యేసయ్య కూడా నిన్ను చెక్కడానికి ఆయన ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాడు, చెక్కుతున్నాడు ఆయన. ఇప్పుడు ఏం చేయాలి? అప్పగించుకోండి. ఎవరికి? మధ్యలో వచ్చేయద్దు. 2 చెక్కడ పనులు 2 దెబ్బలు వేయగానే అయ్యో బాబాయ్ ఏంటి ఇలా కొట్టేస్తున్నాడేంటి, నేను చక్కగా బండరాయిలాగా ఉన్నాను, గుండ్రాయిలాగా, అలాంటి నన్ను సిత కొట్టేస్తున్నాడు ఏంటంటే, చెక్కుబాడెత్తున్నాడు. నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు ఫస్ట్ రూమ్ మాకు ఎక్కడ దొరికిందంటే కాతేరులో దొరికింది. కాతేరులో నేనున్న రూమ్కి ఆపోజిట్లోనే బొమ్మలు చెక్కేవారు. 3rd ఫ్లోర్లో ఉండేవాడిని. నా పైనుంచి కిటికీలోంచి అలా చూస్తూ ఉండేవాడిని. రోజు ఒక అరగంట సేపు అన్నా చూసేవాడిని. పెద్ద పెద్ద క్వారీలోంచి రాళ్ళు తీసుకురావడం,
తీసుకొచ్చి టిక్కు 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 కొడుతూ ఉండడం. ఒక షేప్ తీసుకొస్తాడు. ఆ షేప్ తర్వాత కన్ను ముక్కు తీరంతా పెడతాడు. ఆ తర్వాత బట్టలు, సారీకి బార్డర్ కూడా చెక్కుతాడు. బార్డర్ మీద డిజైన్ చెక్కుతాడు. నాకు ఈ నగిసి పని అంటే చాలా ఇష్టం. నాకు కొంచెం తెలుసు పని. రాళ్ళ మీద చెక్కడం రాదు, కానీ చెక్కల మీద అయితే మాత్రం చెక్కుతాను. నాకు అలవాటు ఉంది. అది దేవుడు ఏదో ఇచ్చిన కళ. నేనేమి ప్రత్యేకంగా నేర్చుకోలేదు. జస్ట్ అలాగా ఓసారి చూసామంటే ఆటోమేటిక్గా పెట్టేస్తాను పని. అలాగే మొత్తానికి కాస్తో కోస్తో నాకు తెలుసు పని. ఆ ఇంట్రెస్ట్ మీద జాగ్రత్తగా చూసాను. చెక్క మీద చెక్కడం కొంచెం సులువే, రాతి మీద చెక్కడం మహా కష్టం. అది నాకు, శిల్పకారుడికి కాదులేండి. కానీ చాలా నిపుణత కలిగి ఆమె ఆ బొమ్మ ఏదైతే వేసుకుంటుందో ఆ నగల్లో నగిసి కూడా చెక్కుతారు. మామూలు నిపుణత కాదు శిల్పకారుడిది. పరమశిల్పకారుడైన యేసయ్య ఆయన చేసిన కార్యముగా నిన్ను మార్చడానికి, మలచడానికి, చెక్కడానికి ఇష్టపడుతున్నాడు. ఆ చెక్కడపు పనిలోని భాగమే నువ్వు ఎదుర్కొంటున్న ఇరుకులు, ఇబ్బందులు, నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు, అనారోగ్యాలు, ఒత్తిడులు. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? దేవుడు ఒక అందమైన శిల్పంగా నిన్ను చెక్కుతున్నాడు. చెక్కుతున్నంతసేపు నువ్వేం చేయాలంటే ఇసిగిపోవద్దు. ఏ శ్రమకు నువ్వు తాళలేకపోతున్నావో, ఏ సమస్యల చేత నలగొట్టబడుతున్నావో, ఏ ఆర్థిక ఇబ్బందులు నిన్ను నలగొడుతున్నాయో అవి నిన్ను దీనుడిగా, సాత్వికునిగా, దయచూపే ఔదర్యము కలిగిన వానిగా చేయడానికి సుమా. ఇతరులకు ఔదర్యం చూపించి ఇతరుల బాధలు అర్థం చేసుకునే స్థితికి నువ్వు రావాలనే దేవుడు నీకు తెలియకుండానే నిన్ను బాధల్లో పెట్టాడు. దేవుడు నిన్ను బాధల్లోకి నెట్టింది ఎందుకు అని అంటే, ఎలాంటి బాధలో ఉన్నవాడినన్నా నువ్వు ఆధార్చేవాడు అవుతావని. అమ్మా, ఎద్దుపుండు కాకి ముద్ద అని వెనకడికో సామెత. ఎద్దుకు పుండు వచ్చింది, కాకి వాళ్ళు ఏం చేసిందంటే కసక దాని బండముక్కుతోటి, అలాగే ఒకవాడు కష్టం వచ్చింది అనుకోండి, ఆ ఎద్దుపుండు కాకి ముద్ద అన్నట్టు పెద్ద పెద్ద డైలాగులు వేస్తూ ఉంటారు బాధ వచ్చినోడి దగ్గరికి వెళ్ళి. వాడికే కాలిపోతుంది అక్కడ, వాడికే బాధలో ఉన్నాడు. ఇదేట్రా బాబు ఇన్ని కష్టాలు వచ్చేయండి, ఈ అనారోగ్య సమస్య అంతెందుకండి. ఎవడన్నా బండి మీద వెళ్తే పడిపోయాడు అనుకోండి, లేపి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి చూడరు. ఏం చేస్తారు తెలుసా? కళ్ళు ఎక్కడెట్టిన నడుపుతున్నారా బండి, స్లోగా వెళ్ళాలి. ఇప్పుడు ఆ స్లోగా వెళ్ళాలనే నీతి బోధ అవసరమా? రక్తం గారిపోయేవాడికి గుడ్డ కట్టడం ముఖ్యమా? అమ్మ, ఏది ముఖ్యం? కొంతమంది అదంతా వదిలేస్తారు. వీడు పొగరెక్కిపోయి వెళ్ళాడండి, అలాగే అయిపోయింది, మరి ఏం చేస్తాం? ఇంకా కొత్త స్టైల్ వచ్చింది ఈ రోజుల్లో. ఆ స్టైల్ ఏంటో తెలుసా? ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి, నీటిలో కొట్టుకుపోతున్నాడు అనుకోండి, వెంటనే కెమెరా ఆన్ చేస్తారు. ఆ వీడియో తీయాలి స్పాట్లో. మళ్ళీ డైలాగ్, నీటిలో కొట్టుకుపోతున్న అబ్బాయి, ఇన్స్టాగ్రామ్లో లైకులు పోస్టులు తర్వాత ముందు బతికించండి అన్ని. సచ్చేవాడిని బతికించడం పోయి, గాయపడిన వాడికి గాయం కట్టడం పోయి, ఇంకా పుండుమే కాస్త కారం జల్లుతారన్నమాట. ఎందుకయ్యా అంటే వీడి చెక్కడపు పని వీడి మీద జరగలేదు. దేవుని శిల్పకారుని నైపుణ్యత, దేవుని పని వాడి మీద జరిగితే ఎంత దీనుడిగా ఉంటాడు, ఎంత సాత్వికుడిగా ఉంటాడు, ఎలాంటి శ్రమలోనున్న వారినైనా వాదార్చగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సంఘంలో అందరూ ఒకలాగా ఎందుకు ఉంటారు అనుకుంటున్నారు? నేను ఆ కాతేరులో చూసేవాడిని. కొన్నేమో షేప్ మలిచి వదిలేసేవాడు, తర్వాత చేద్దామని. కొన్నేమో ఫినిషింగ్ వరకు వచ్చి బొమ్మలు,
బాగా సానబెట్టి బాగా ఫినిషింగ్ చేసి పాలిష్ పెట్టిన బొమ్మలు కొనుండి ఇంకా పట్టుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండేవారు అనమాట. 2-3 రోజుల్లో వచ్చి పట్టుకెళ్ళిపోతారు. కొన్ని అయితే ఇంకా ఏమీ లేదు, అసలు ఏ షేపు లేని రాళ్ళు. అలాగే సంఘంలో కూడా అందరూ ఒకలాగా ఉండరు. దేవుని చేత చెక్కబడిన రాళ్ళు ఒకలాగా ఉంటారు. చర్చికి అప్పుడప్పుడే వచ్చి లేకపోతే కొన్ని సంవత్సరాలు బట్టి వచ్చినా సరే చెక్కబడరు, ఇంకా అలాగే ఉంటారు. నిన్న నేడు ఒకే రాయి తిరగల దిమ్మలాగా అలా కూర్చుంటారు అంతే, కదలరు, ఇంకేమీ లేదు. ఇంకా ఏ మార్పు లేదు జీవితంలో. ఎందుకంటే చెక్కబడడం ఇష్టం లేదు. దేవుడు వాక్యము అనే ఉలి సుత్తెతో చెక్కుతున్నాడు నిన్ను, అది ఇష్టం లేదు. శ్రమల కొలిమిలో దేవుడు నడిపించి చెక్కుతున్నాడు, అది నీకు ఇష్టం లేదు. ఎందుకు మార్పు రాదయ్యా అంటే వాక్యం మొదలుపెట్టి చెక్కడం మొదలుపెట్టగానే విసుక్కుంటారు. మొదలెట్టేసాడా పాటర్ గారు సుమ్మ అంటూ గుడికొతే ఏంటండి అది నెత్తి మీద నూనె రాసి మసాజ్ చేసినట్టు పాస్టర్ గారు చెయ్యాలి తప్ప. మసాజ్ పాస్టర్లు కూడా ఉన్నారు కొంతమంది, తెలుసా మీకు? ఏజెన్సీలో ఒక పాస్టర్ గారు ఉన్నాడు, ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారు. ఎలా అనుకుంటున్నారు? ప్రార్థన చేయించుకునేవాడు కుర్చీలో కూర్చున్నాడు, చేసి పాస్టర్ గారు కిందన కూర్చున్నాడు. కూర్చుని ఆ కాలుకి నూనె రాస్తా ప్రార్థన చేస్తున్నాడు. నూనె ఇలాగ రాసి మర్దన చేస్తున్నాడు. నేను అడిగాను, ఇదేంటే నువ్వు మసాజ్ చేస్తున్నావు, నువ్వు పాస్టర్ గారువా మసాజ్ సెంటర్ అని ఇదని అడిగితే, కాదండి బాబు, నేను ఇంతకుముందు మంత్రాలు వేసేవాడిని, మంత్రాలు వేసేవాడిని. ఏ మంత్రం వేసేవాడు అని అడిగాను. ఏ మంత్రం లేదు, నోటితోటి ఏం మా మంత్రం 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 అని కూడా అంట. మంత్రం 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 అంటూ ఆ కాలు దగ్గర కూర్చుని ఆడికి పట్టు తెలుసు అన్నమాట. కరెక్ట్గా ఏ వేయిని పట్టుకుని ఇలాగ రాస్తే సర్దుకుంటుందో తెలుసు అన్నమాట. అలాగ మసాజ్ చేసేవాడంట. చేయగానే పాస్టర్ గారు, అప్పుడు పాస్టర్ కాదు కదా, మీ మంత్రం చాలా పని చేసిందని ఎంతో కొంత చెల్లివారంట. ఇప్పుడు మంత్రం మానేసి యేసుప్రభు దగ్గరకు వచ్చాడు కదా, అయినా వదలలేదండి వీళ్ళు. వచ్చి యేసుబాబు మంత్రం ఏమంటున్నారండి ఇప్పుడు. అప్పుడేమో మామూలు మంత్రం వేసాడు, మరి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ కాలు దగ్గర కూర్చుని మసాజ్ చేస్తున్నాడు. అందుకే ప్రార్థన వల్ల తగ్గడం కాదు, అది చేసిన మసాజ్ వల్ల తగ్గుతుంది. మసాజ్ సెంటర్లో పాస్టర్లా ఉంటే బాగుంటుంది చాలామందికి. నెత్తి మీద నూనె రాసి ప్రార్థన చేసి వెనక్కి తోసేసి వచ్చిన నల్ల టపా టపా తోసేసి నీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది, 2 పుల్ల మామిడికాయలు చూపెడుతున్నాడు దేవుడు, పప్పులో వేసుకోపో. కాకినాడలో పాస్టర్ గారు ఉండేవాడు, ప్రార్థన చేయమని వెళ్తే చాలు తల మీద చేయబెట్టి 2 పచ్చిమిరపకాయలు కనబడుతున్నాయి అన్నాడంట. ఆ కుర్రోడు నా దగ్గరికి వచ్చాడు, అని పలానా పాస్టర్ గారు 2 పచ్చిమిరపకాయలు కనబడుతున్నాయి అన్నాడు. అమ్మి పాడే అని చెప్పాను, ఎందుకంటే నువ్వు కూరగాయలు అమ్ముతావు కదా. పచ్చిమిరకాయలు తీసుకెళ్ళి అమ్మి, పచ్చిమిరకాయలు కనబడుతున్నాయి, ఎండుమిరకాయలు కనబడుతున్నాయి. ఇలాంటి దర్శనాలు కావాలి కొంతమందికి. దర్శనాలను తప్పని అంటలేదు, అప్పుడప్పుడు నాకు దేవుడు దర్శనం చూపెడతాడు. నువ్వు ఎన్ని పక్కన పెట్టి చెక్కబడ్డం నేర్చుకోరా నాయన. వాక్యం బోధించబడుతున్నప్పుడు నీలో ఉన్న మూర్ఖత్వాన్ని తొలగించుకోవడానికి నువ్వు ఇష్టపడితే నువ్వు మారు మనసు పొందగలుగుతావు, నువ్వు చెక్కబడతావు, నువ్వు ఒక శిల్పంగా దేవుడు చేసిన కార్యముగా మార్చబడతావు, మలచబడతావు. అది విడిచిపెట్టి ఎంతసేపు లోక సంబంధమైన వాటి కోసం ఇంత వాక్యం చెప్తావా, అదంతా వదిలేసి పాస్టర్ గారండి నాకు అప్పులు ఉన్నాయండి. అప్పులు నాకు లేవా? నీ మీద ఎక్కువ అప్పులు నాకు ఉన్నాయి. అప్పుల కోసం కాదురా నాయన, నీ బ్రతుకు మార్చుకోవడం కోసం ముఖ్యంగా దృష్టి పెట్టు. ఈరోజు అప్పులని బాధపడిన వాళ్ళందరికీ శుభవార్త, అతి తొందరలో ప్రతి అప్పు దేవుడు తీసేస్తున్నాడు. ఏం లేదు, అంతా కొట్టుబడేస్తాడు. గాలివానకు చెత్త కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతాయి అన్నీని. ముందు చెక్కబడ్డం మీద దృష్టి పెట్టు, బ్రతుకు మార్చుకోవడం మీద దృష్టి పెట్టు, దేవునికి నీకు మధ్యలో ఉన్న అడ్డుల ఆటంకాలు తొలగించుకోవడం మీద దృష్టి పెట్టు, నీలో ఉన్న మూర్ఖత్వాన్ని విడిచిపెట్టడం మీద దృష్టి పెట్టు, గర్దింపును ప్రేమించడం మీద దృష్టి పెట్టు. నన్ను ఎవరైనా గర్దించాడా,
అది నాకు మేలు. నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం, అట్టి అభిషేకము నేను త్రోసివేయకుందునుగాక. ఇది భక్తుడి ప్రార్థన. అలాంటి ప్రార్థన చేసేవాడే ఒక శిల్పంలా తయారవుతాడు. దేవుడు చేసిన ఒక కార్యముగా నీవు మారాలంటే నువ్వు గర్దింపును, దేవుని శిక్షను, దేవుని హెచ్చరికను, పెద్దల యొక్క హెచ్చరికలను నువ్వు లోబడాలి. కొంతమందికి దేవుని యొక్క శిక్ష, పెద్దల మాట ఏమి ఇష్టం ఉండదు. ఏం చెప్పామనుకోండి, ఆ పాస్టర్ గారు అలాగే చెప్తాడండి, మనం మాత్రం వినలేనట్టు ఉండకూడదు, విన్నట్టు ఉండాలి కానీ వినకూడదు అంతే. మేము వినమని చెప్పరు కానీ వినరంతే. చూస్తాం, నాకేం పోయింది, 1-2 సార్లు చెప్తాం, ఇది మంచిది కాదయ్యా, నీకు క్షేమం కాదు, ఇది నీకు సమస్యలు తెచ్చిపెడుతుంది, ఇది దేవుని చిత్తం కాదు, జాగ్రత్త పడంటే పాస్టర్ గారికి ఏం తెలుసండి, నాకు మాత్రం పైనుంచి ఓడబొడిసాను అనుకుంటే వీళ్ళు నీ ఇష్టం, తర్వాత నీకే తెలుస్తుంది. సులువుగా లోబడ్డం నేర్చుకున్నవాడు, సులువుగా విధేయత చూపించడం నేర్చుకున్నవాడు తొందరగా చెక్కబడతాడు. దేవుని కార్ఖానాలోనికి వచ్చాం మనం. నువ్వు దేవుని చేసిన పనిగా మార్చబడుతున్నావా? దేవుని శిల్పకారుని యొక్క పని నైపుణ్యత నీ మీద జరుగుతుందా? వాక్యం అనే ఉలి సుత్తితో దేవుడు చెక్కుతున్నాడా? లేక నువ్వు చెక్కబడ్డాన్ని అసహించుకుంటున్నావా? దేవుడు చెక్కినప్పుడు, దేవుడు నిన్ను సరిదిద్దుతున్నప్పుడు విసుక్కుంటున్నావా? నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ సమయంలో ఒకసారి ఆలోచించు, సరి అయిన నిర్ణయం తీసుకో. అప్పుడే నీవు దేవుని కార్యముగా మరచబడతావు. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. రండి, తలలు వంచండి, కన్నులు మూయండి. ప్రార్థన సమయం.